మేడారం జాతర అనేది తెలంగాణ ములుగు జిల్లాలోని దట్టమైన అడవుల మధ్య జరిగే సమ్మక్క సారలమ్మ మహాగిరిజన జాతర. ఇది కేవలం ఒక పండుగ కాదు, ప్రజల కోసం పోరాడిన ఒక తల్లి త్యాగానికి గుర్తు. ఈ జాతర అంత ప్రసిద్ధి చెందడానికి కారణం ఇదే. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందడమే కాకుండా భక్తుల సంఖ్యలో ఇది కుంభమేళాతో పోల్చదగిన స్థాయికి చేరుకోవడమే. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరకు దేశం నలుమూల నుంచి కోట్లాది మంది భక్తులు వస్తారు. ఉదాహరణకు 2012లో సుమారు 1 కోటి మంది భక్తులు ఈ జాతరలో పాల్గొన్నారు. ఈ పండుగ గిరిజనుల విశ్వాస ప్రకారం దేవతలు గిరిజనుల వద్దకు వస్తారని నమ్మకం ఉంది. సమ్మక్కకు సంబంధించిన అద్భుతమైన కథలు చాలా ఉన్నాయి. ఒక గిరిజన కథ ప్రకారం సుమారు 6-7 శతాబ్దాల క్రితం 13వ శతాబ్దంలో కొంతమంది గిరిజన నేతలు వేటకు వెళ్ళినప్పుడు ఒక చిన్న పిల్ల పులుల మధ్య కూర్చొని ఆడుకోవడం కనుగొన్నారు. ఆ పిల్ల ప్రకాశం వెలిగిస్తూ ఆడుకుంటుంది. తనని తమ గ్రామానికి తీసుకువెళ్లి గిరిజన ప్రధానుడు తనని దత్తత తీసుకొని పెంచాడు. సమ్మక్క తరువాత ఆ గిరిజనులకు రక్షకురాలుగా మారింది. ఆమెను కాకతీయుల పాలనలో ఉన్న పగదిడ్డ రాజు అనే గిరిజన చీఫ్ తో వివాహం చేశారు. వీళ్ళకి 2 కుమార్తెలు సారలమ్మ, నాగులమ్మ మరియు ఒక కుమారుడు జంపన్న లభించారు. జంపన్న వాగు గోదావరి నదికి ట్రిబ్యూటరీ. జంపన్న అనే గిరిజన యోధుడు పేరుతో ప్రసిద్ధి చెందింది. జంపన్న సమ్మక్క కుమారుడు. కాకతీయుల సైన్యంతో యుద్ధంలో వీరమరణం పొందాడు. ఆ యుద్ధంలో జంపన్న చనిపోతే ఆ ప్రదేశం ఇప్పుడు జంపన్న వాగుగా పిలువబడుతుంది. వాగు నీరు ఎర్రగా కనిపిస్తుంది. శాస్త్రీయ కారణం ప్రకారం నేలలోని మిశ్రమంలో రక్తం వలన రంగు వచ్చింది అని చెప్తారు. గిరిజనులు మాత్రం ఈ నీటిలో స్నానం చేస్తే తమ దేవతల త్యాగం గుర్తొస్తుందని, ఇంకా ధైర్యం వస్తుందని నమ్ముతారు. జంపన్న వాగుపై జంపన్న వాగు బ్రిడ్జ్ కూడా ఉంది. ఇది భక్తుల కోసం నిర్మించబడింది. సమ్మక్క సారలమ్మ జాతర భక్తి, ధైర్యం, త్యాగం, గిరిజనుల విశ్వాసం, సాంప్రదాయాలను ప్రతిబింబించే విషయమైన పండుగగా నిలిచింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు దూరదూరాల నుండి వచ్చి ఈ జాతరలో పాల్గొని తమ మనోభావాలను వ్యాఖ్యం చేస్తారు. ఈ పండుగ తెలంగాణ సంస్కృతి, గిరిజన సంప్రదాయాల అద్భుతమైన ప్రతీకగా ఉంటూనే భక్తులకు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. ఈ జాతర వెనక దాగున్న కథ ఏంటి అంటే, సమ్మక్క ధైర్యవంతురాలు. ఆమె తాము ఉండే అడవి ప్రజల కోసం పోరాడింది. ఆ కాలంలో రూలర్స్ అంటే పాలకులు కొన్ని అన్యాయ చట్టాలు పెట్టారు. సమ్మక్క ఆ చట్టాలను వ్యతిరేకంగా తన ప్రజలను రక్షించుకోవడం కోసం ధైర్యంగా ఎదుర్కొంది. ఆమె ప్రజల రక్షకురాలిగా నిలిచింది. అయితే సమ్మక్క కూతురు సారలమ్మ కూడా తల్లితో కలిసి పోరాడింది. తల్లి వంటి ధైర్యంతో అన్యాయానికి ఎదిరించింది. ప్రజలు హక్కులను రక్షించడానికి సహాయం చేసింది. తల్లి కూతురు కలిసి ప్రజల కోసం యోధుల్లా నిలిచారు. అయితే వీళ్ళు వాళ్ళతో యుద్ధం చేస్తున్నప్పుడు పాలకులు సమ్మక్కను లొంగిపోమన్నారు. కానీ సమ్మక్క లొంగలేదు. ఆ సమయంలో సమ్మక్కకు తీవ్రంగా గాయాలయ్యాయి. కానీ ఆ యుద్ధం తర్వాత సమ్మక్క మృతదేహం ఎక్కడా దొరకలేదు. గిరిజనుల ప్రకారం సమ్మక్క ఆ అడవిలోనే అంతర్ధానం అయ్యారు అని వాళ్ళ నమ్మకం. అప్పటి నుంచి భక్తులు ఆమెకి పూజలు చేస్తూ వస్తున్నారు. సమ్మక్క సారలమ్మ జాతర ఎప్పుడు చేస్తారు? సమ్మక్క సారలమ్మ జాతరను ప్రతి 2 ఏళ్లకు ఒకసారి సాధారణంగా మాఘమాసంలో ఫిబ్రవరి నెలలో నిర్వహిస్తారు. తెలంగాణలోని మేడారం అరణ్యంలో జరిగే ఈ జాతర ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందింది. ఈ జాతరలో లక్షలాది భక్తులు పాల్గొని బెల్లంతో తులాభారం చేసి తమ మొక్కులను తీర్చుకుంటారు. బెల్లమే ఎందుకు నైవేద్యంగా పెడతారంటే, సమ్మక్క సారలమ్మ అరణ్య దేవతలు, ప్రకృతిలో మమేకమైన దేవతలుగా అడవుల్లో నివసించిన వారు. బెల్లం అనేది చెరుకు నుంచి సహజంగా తయారయ్యేది. ఇది ప్రకృతి ప్రసాదం. అందుకే ప్రకృతి నుంచి వచ్చిన బెల్లాన్నే అమ్మలకు అత్యంత పవిత్రమైన నైవేద్యంగా అర్పిస్తారు. ఈ సాంప్రదాయం ఇప్పటికీ తరతరాలుగా కొనసాగుతూ భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. సమ్మక్క సారలమ్మను విగ్రహాల రూపంలో కాదు, అమ్మలను ప్రకృతి రూపంగా పూజిస్తారు. సమ్మక్క అమ్మను అడవిలో నుంచి తెచ్చే చెక్క అంటే బొబ్బిలి చెట్టు కుంక రూపంలో పూజిస్తారు. సారలమ్మను కూడా చెక్కతో చేసిన ప్రతీక రూపంలోనే ఆరాధిస్తారు. ఆలయాలు, శిఖరాలు లేకుండా అరణ్యం, నేల, వనం ఇవే అమ్మల ఆలయాలు. నైవేద్యంగా బెల్లం, కొబ్బరికాయ, అన్నం, మద్యం, కళ్ళు, సారా కూడా కొన్ని గిరిజన సాంప్రదాయాల్లో అర్పిస్తారట. భక్తి, విశ్వాసం, ప్రకృతితో ఉన్న అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ జాతర సమ్మక్క సారలమ్మ మహిమను తరతరాలుగా చాటి చెప్తోంది. Like and subscribe.